హలో ఫ్రెండ్స్, ఓన్లీ రైస్ తర్వాత పప్పు మాత్రమే ఉంటే మనకు తినడానికి ఇష్టం ఉండదు కదా. ఏం కర్రీస్ లేవు, ఏమీ లేవు, ఎలా తినాలి అనుకుంటూ ఉంటాం కదా. అయితే మనము ఉద్దిపప్పును ఒక 3-4 అవర్స్ నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పిండి రెడీ చేసేసుకొని వడలు అయితే చేసుకోవచ్చు. మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. డైలీ ఉద్దిపప్పు వడలు తిన్న ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మనకు ఆయిల్ ఎక్కువైపోతుంది అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అయితే ఉద్దిపప్పు వడలు చాలా హెల్దీ అండి. డైలీ ఒక్క 2 వడలైనా కూడా పిల్లలకి పెట్టచ్చు. నిజంగా చాలా స్ట్రెంత్ వస్తుంది. మేమైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా పిల్లలకి ఎక్కువ వడలే పెట్టేదాన్ని. అది ఉద్దిపప్పు వడల్ని నేను ప్రిఫర్ చేసేదాన్ని. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వడలు పెట్టడం వల్ల పిల్లలకి చాలా స్ట్రెంత్ అయితే వస్తుంది. ఆడపిల్లలకైతే కూడా చాలా స్ట్రెంత్ వస్తుంది. అయితే పెద్దవాళ్ళు కూడా నడుము నొప్పి అనేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా చాలా ఉద్దిపప్పు వడలు హెల్ప్ అవుతాయండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. నేను వాడి చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎప్పుడు కావాలన్నా వడలు చేసుకోవాలి అంటే పిండి మాత్రము మనము ఇలా రెడీ చేసి పెట్టేసుకొని ఉండాలి. అప్పుడే మనకి వడలు చేసుకోవడానికి బాగా ఈజీ అవుతుంది. ఈ ఉద్దిపప్పు వడలే కాదండి, చాలామంది చాలా రకాల వడలు తింటారు. ఏ పిండినైనా కూడా మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అలా చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలన్నా వడలు అయితే చేసి పిల్లలకి పెట్టచ్చు అనమాట. ఒకప్పట్లో ఎక్కువ వడలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు తినేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు ఆయిల్ ఫుడ్ అనేసి తినడం లేదు. కానీ 1 or 2 తినడం వల్ల ఏమీ కాదండి. ఎక్కువ ఏది తినకూడదు. ఏది ఎక్కువ తిన్నా మనకి అది అతిగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్క దాన్ని లిమిటేషన్గా ఉండడం వల్ల హెల్త్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.